శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లల గొంతు కోసి తల్లి చంపేసింది. అనంతరం తాను కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెదుళ్ల వలసకు చెందిన కోర్మపు వరలక్ష్మికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద పాప భవానీతో పాటు రెండో పాప చాందినిని కత్తితో గొంతు కోసింది. తర్వాత తాను ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు 108లో ఆమెను శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లల గొంతు కోసి ఓ తల్లి చంపేసింది. అనంతరం తాను కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెదుళ్ల వలసకు చెందిన కోర్మపు వరలక్ష్మికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద పాప భవానీతో పాటు రెండో పాప చాందినిని కత్తితో గొంతు కోసింది. తర్వాత తాను ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు 108లో ఆమెను శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ నుండి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? పిల్లల్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనికి సంబంధించి స్థానికులు ఏమంటున్నారు? వెంకటేష్, శ్రీకాకుళం జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన ఉదయం చోటు చేసుకుంది. ఆమదాలవలస మండలం వెదుళ్ల వలసకు సంబంధించి ఘటన జరిగింది. కోర్మాపు వరలక్ష్మి అనే ఆమె ఇద్దరు చిన్నారుల పూర్వకంగా హత్య ముందు కత్తితో మెడను కోసి తను కూడా తను సాలించుకుంది. అయితే వీళ్ళిద్దరికి భర్తతో ఈమె లేకపోవడం, భర్త ఏమంటే ప్రైవేట్ ఉద్యోగం కోసం వేరే చోట ఉండటం, అత్త దగ్గర ఉండటంతో ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే ఆమెకు అత్తకు మధ్య విభేదాలు ఉన్నట్లు ఇక్కడ తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులంతా వచ్చి మృతదేహాలను పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి ఏమైనా హత్య జరిగిందా లేదా ఆమె చేసుకుందా, ఏమి జరిగిందని దాని మీద ఆరా తీస్తున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు ఈశ్వర్.